హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మల్టీ కలర్ కేక్ ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టుకొని ఎల్లో అండ్ వైట్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత బీటర్ సహాయంతో బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేకపోతే హ్యాండ్ విస్కర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఎగ్ వైట్ మిశ్రమంలోకి 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని స్పాచ్లో ఆర్ బీటర్తో బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ మైదా తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. తర్వాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1 స్పూన్ బేకింగ్ సోడా కలుపుకొని వాటిని కూడా ఈ విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు మనం ఎల్లో మిశ్రమాన్ని ఎగ్ వైట్ మిశ్రమంలో కలుపుకొని మరొకసారి బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మైదాని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్లోకి 3 to 4 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని నేను ఈ విధంగా 4 బౌల్స్లో ఈవెన్గా వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కలర్ బ్యాటర్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవెన్ని 180 degrees దగ్గర 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని కేక్ బ్యాటర్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి లేయర్గా వేసుకోవాలి. కావాలంటే సర్కిల్స్ కానీ బేక్ చేసుకోవచ్చు, కానీ నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. అది ఎలా చేశానో చూడండి. ఇప్పుడు ఓవెన్ 10 minutes ప్రీ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మైక్రోవేవ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. అది 180 degrees దగ్గర
40 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 2 స్పూన్స్ షుగర్ తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 50 మినిట్స్ మనకి కేక్ ఈ విధంగా బేక్ అవుతుంది. ఇప్పుడు మనం కేక్ని లేయర్డ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కేక్ క్రీమ్ని నేను ఇంట్లో రెడీ చేశానండి, అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ని పెట్టుకోవాలి. తర్వాత లేయర్ పైన షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని లేయర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. మేము క్రీమ్ ఎక్కువ తినమండి, అందుకని నేను తక్కువ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మీకు ఇంట్లో ఉండే బేసిక్ థింగ్స్తో కేక్ ఏ విధంగా రెడీ చేయాలో చూపిస్తానండి. ఫైనల్గా కేక్పై కొన్ని జెమ్స్ స్ప్రింకిల్ చేశాను. చూసారా కేక్ ఏ విధంగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.